అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీలో చాలామంది అయ్యా నేను పనికిరాని వాడినయ్యా, నేను పనికిరాని పాత్రనయ్యా, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, మనుషులు నాకు విలువ ఇవ్వట్లేదయ్యా, ఎక్కడికి పోయినా నన్ను ఒంటరిగా చూస్తున్నారు, ఎక్కడికి పోయినా అపహేళన చేస్తున్నారు, అయ్యా కనీసం నా సొంత కుటుంబం కూడా నా పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదయ్యా అని దుఃఖపడుతున్న నీతో ఒక శుభార్త చెప్పనా? దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. మనందరం కూడా దేవుని సొత్తు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనుషు విలువ వెళ్ళినంత మాత్రాన మన బ్రతుకులు అంతరించిపోయినట్లు కాదు కదా. మనుషులు మనల్ని ప్రేమించలేనంత మాత్రాన మనం నిజంగా విలువ లేనంటే వారం అయిపోతామా? మన ఆలోచన మార్చుకోవాలి. దేవుడు మనకి చాలా విలువనిచ్చాడు. ఆయన మనల్ని అమితంగా ప్రేమించాడు. మనుషులు డబ్బుంటే ప్రేమిస్తారు, మనుషులు పదవులుంటే ప్రేమిస్తారు, ఒంటి నిండా బంగారం పెట్టుకుంటే ఎంత బాగా అభిమానిస్తారు, చక్కటి ఇల్లు కట్టుకుంటే మన ఇంట్లోకి వచ్చి అంతా చూసి అమ్మో నువ్వు ఎంత అదృష్టవంతురాలువో, ఎంత అదృష్టవంతుడువో అని పైపెచ్చుకు పొగిడినా లోపల కుళ్ళిపోతూ ఉంటారు. మనుషులు ఒక్కొక్కసారి ప్రేమిస్తారు, మనుషులు ఒక్కొక్కసారి ద్వేషిస్తారు. ఎవరినైతే భుజాల మీద మనం ఎత్తుకుంటామో వారే మనల్ని కడుపును తన్నుతారు కూడా. అలాంటి వారి మాటలు విని మనం పనికిరాలమని, పనికిరాని పాత్రలమని అలా మనం అనుకుని మనం తగ్గించుకోవద్దు. ఎందుకంటే మనందరం దేవుని పిల్లలం. దేవుడు రక్తం ఇచ్చి వెలపెట్టుకున్నాడు. ఈ మాట నాకు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడింది తెలుసా? దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ మాట చదవగలిగితే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. ఈ మాటలు మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చునుగాక. పేరు పెట్టి మనల్ని పిలుచుకున్న దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు ధనాన్ని ఇస్తాను, రహస్య స్థలంలో దాచబడిన నిధులను నీకు ఇస్తాను. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ సమయం ఏది అవసరమో సమస్తం ఎరిగిన దేవాది దేవుడు నీ విలువను పెంచాలని, నిన్ను ఆస్తికర్తలుగా మార్చాలని, పడిపోయిన చోట నిన్ను నిలబెట్టాలని, చేతులు ఎక్కడైతే నువ్వు చాపావో అదే చోట అనేక మందిని పోషించే చేతులుగా నిన్ను మార్చాలని, చక్కటి వ్యాపారం నీకు ఇవ్వాలని, మంచి ఉద్యోగాలు నీకు అనుగ్రహించాలని, చదువుల్లో తెలివితేటలు నీకు ఇవ్వాలని, అంచెలంచెలుగా నా ప్రభు హెచ్చించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. అదే మా ధైర్యం. ఈరోజు పరిచర్లో ఎన్ని ఒత్తిళ్ల మధ్యన మేము ప్రయాణిస్తున్నా, ఎన్ని నిందల అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నా మా ధైర్యం అంతా ఒకటే. ప్రభు పిలుచుకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు మీరు కూడా గుండెల మీద చేతులేసుకుని మాట చెప్పండి, ప్రభు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నాకు అన్యాయమైన చేయడు. నా కుటుంబాన్ని పిలుచుకున్నాడు కాబట్టి నా ప్రభు చేతులు చాపనివ్వడు. నా ప్రభు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను తలదించుకునేవాడిలా చేయడు, తలదించుకునే దానిలాగా చేయడని మీరు విశ్వాసముతో తలెత్తుకొని ప్రభు వైపు చూడగలిగితే నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదైతే అవసరమో ఆ సమయానికి సహాయాన్ని నా ప్రభు మీకు పంపిస్తాడు. ప్రియ సంగమా, సమూయేలుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? హీఈస్ నాట్ ఎ కింగ్ బట్ హీఈస్ ఎ కింగ్ మేకర్ అంటాను నేను. అతడు రాజు కాలేదు కానీ రాజులను అభిషేకించే స్థితిలో దేవుడు తను పెట్టాడు. అసలు ప్రభువే మనల్ని పిలిస్తే మన స్థితి ఎంత మారిపోద్దో. మోషేని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. అందుకే లక్షలాది మంది ప్రజలకు ఉన్నతమైన నాయకుడిగా దేవుడు మార్చాడు. యేసేపుని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. అందుకే ఆ బానిసగా పోయిన యేసేపుని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుచుకున్నాడు. వాస్తవానికి ఈ వీడియోలు మీరు చూస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఎన్నో శోధనల మధ్యన మనం ప్రయాణిస్తున్నా ఇంకా మనం ఇలా బ్రతుకున్నామంటే దేవుని కృప మాత్రమే. ఒకరోజు మాకు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత లాస్ట్లో మేము 7 లక్షల బిల్లు కట్టాలని నర్సులు మాకు వచ్చి చెప్పారు. మా చేతిలో చూస్తే ధనము లేదు. ఎవరినైనా అడగాలంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. కానీ అప్పు కోసం చాలా ప్రయత్నాలు చేశాం. మాకు అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్న బ్యాంక్ మేనేజర్ కూడా మాకు అందుబాటులో దొరకలేని పరిస్థితి. చాలా వేదన అయిపోయింది. ఒకవైపు శుభవార్త విన్నాం, క్యాన్సర్ తగ్గిందని. కానీ ఇప్పుడు హాస్పిటల్ 7 లక్షలు కడితే కానీ డిశ్చార్జ్ చేయరు. అవమానం చేత తలదించుకోలేమో అన్న ఆలోచన వచ్చేసింది మాకు. ప్రార్థించడం ప్రారంభించాం. దేవుని కృప ఏంటంటే మాకు ఏ ఫోన్ రింగ్ అవుతున్నా అప్పిచ్చేవాళ్ళు చేస్తున్నామో అనుకున్నాం కానీ ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. మా 2 చేతులు ప్రభు వైపు చాపి, ప్రభా మమ్మల్ని పిలుచుకున్నావు, నువ్వే మమ్మల్ని బాగు చేసావు అని విజ్ఞాపన చేస్తున్నాం. మా బాబాయ్ వచ్చారు. హాస్పిటల్లో డాక్టర్ గారిని బ్రతిమాలుకొని కనీసం ఎంతో కొంత తగ్గించమని అడుగుదామని వెళ్ళారు. నర్సు గారు అన్నారు, నేను మాట్లాడతానయ్యా అని లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత
నర్సు గారు మరలా మా దగ్గర తిరిగి వచ్చి, అయ్యా మీ బిల్లు తప్పుపడింది అన్నారు. మా గుండెల్లో రాయి పడింది. ఎందుకో తెలుసా? హాస్పిటల్లో బిల్లు తప్పుపడిందంటే 7 లక్షలు కాస్త 14 అయిందేమో, 7 లక్షలు కాస్త 12 లక్షలు అయిందేమో. ఈ 7 లక్షలు తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు బిల్లు తప్పుపడిందంటే ఇంకెవరిని అడగాలని హృదయంలో కలవరం ఏర్పడింది. కానీ వారన్న మాట ఏంటి తెలుసా? మీరు ఒక్క రూపాయి కూడా మాకు కట్టక్కర్లేదయ్యా, మేమే తిరిగి మీకు 4 లక్షలు ఇవ్వాలన్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, రహస్యమందు దాచబడిన ధననిధిని ప్రభు మనకిస్తాడు. మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా సమృద్ధి చేత మేము కాకినాడ వచ్చాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 50,000తో వెళ్ళాం, తిరిగి వస్తున్నప్పుడు 4 లక్షలతో వచ్చాం. హాస్పిటల్ చరిత్రలోనే ఎవరికి జరగని ఒక గొప్ప కార్యం దేవుడు మా బ్రతుకులో నెరవేర్చాడు. క్యాన్సర్ నుండి విడుదల అవ్వడమే కాదు, సమృద్ధి చేత దేవుడు పంపించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, మీరు ప్రభు మీద ఆధారపడండి. మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. అన్యాయం చేసే దేవుడు కాదు, నలుగురు మధ్యన అవమానపరిచే దేవుడు కాదు. ఇంతదాకా ఏ బంధువులైతే మీ పేరు కూడా పలకడానికి ఇష్టపడలేదో, ఇంతకాలం ఏ ఆఫీసులో అయితే, ఏ కాలేజీలో అయితే మీ పేరు కూడా పలకడానికి అసహ్యపడ్డారో, వారందరి చెవిన మీ పేరు మారుమోగిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఇంతకాలం చులకనగా చూశారు కదా, ఇంతకాలం హేళన చేశారు కదా, ఇంతకాలం మీ పేరు వెటకారంగా పలికారు కదా, మీ వెనకాల ఎన్నో గోతులు తవ్వారు కదా, ఏవీ కంగారు పడకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు శక్తిమంతుడు. ఆయన ఏ సమయంలో మిమ్మల్ని హెచ్చించాలో, ఏ సమయంలో మిమ్మల్ని ఆస్తికర్తలుగా మార్చాలో, ఏ సమయాన్ని మిమ్మల్ని సింహాసనం ఎక్కించాలో ఆల్రెడీ నా ప్రభు నిర్ణయించాడు. కనుక ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రభు పిలుచుకున్నాడు కాబట్టి మేము ధైర్యంగా ముందరకు వెళ్తున్నాం. మీరు కూడా అదే ధైర్యంతో ముందరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.